ఈ వీడియోలో గిట్ క్లోన్ గురించి చూద్దాము. క్లోన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకి ఏదైనా ఒక గిట్ రిపాజిటరీ ఆన్‌లైన్‌లో ఉంది అని అనుకుంటే, అంటే గిట్ హబ్ కానీ, బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఇలాంటి క్లౌడ్ వెబ్‌సైట్స్‌లో ఉన్నప్పుడు, అక్కడున్న రిపాజిటరీని మన లోకల్ సిస్టమ్‌లోకి అంటే అక్కడున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మన లోకల్ సిస్టమ్‌లోకి తెచ్చుకోవడానికి ఈ క్లోన్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, తెచ్చుకోవడం అంటే నార్మల్‌గా తెచ్చుకోవడం కాదు. దాని యొక్క వెర్షన్ హిస్టరీ, కమిట్స్ అవన్నీ మొత్తం తెచ్చుకుంటున్నాం కాబట్టే దీన్ని క్లోన్ అని అంటాం. ఎందుకు అనంటే మనము ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అనంటే ఆ ప్రాజెక్ట్ మాక్సిమం మనకి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లోనే ఉంటుంది. గిట్‌హబ్, బిట్‌బకెట్ ఇలాంటి వాటిలో ఉంటుంది. సో, మనము అక్కడి నుంచి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన లోకల్ సిస్టమ్‌లోకి ఫస్ట్ క్లోన్ చేసుకోవాలి. క్లోన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనకిచ్చిన టాస్క్ ప్రకారం దాంట్లో డెవలప్‌మెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము? మన లోకల్‌లో కమిట్ చేసేసి తర్వాత సేమ్ అదే ఆన్‌లైన్‌లో ఉన్న రిపాజిటరీలోకి కోడ్‌ని పుష్ చేస్తామనమాట. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. నేను ఏదన్నా ఒక ప్రాజెక్ట్ యొక్క గిట్‌హబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఫుడ్ యాప్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, గిట్‌హబ్ అని టైప్ చేస్తున్నాను. సో, మనము బ్రౌజర్‌లో ఇలా టైప్ చేసినట్టయితే దాని రిలేటెడ్ గిట్‌హబ్ రిపాజిటరీస్ పబ్లిక్‌వన్నీ వస్తాయన్నమాట. సో, నేను ఏదో ఒకటి సింపుల్‌గా ఉన్నది చూజ్ చేస్తున్నాను. సో, మనం ఆ రిపాజిటరీ ఓపెన్ చేసిన తర్వాత, మనకిక్కడ కోడ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ కోడ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే దీంట్లో డౌన్‌లోడ్ జిప్ ఉంది. అదేంటంటే నార్మల్ ఫోల్డర్ కింద డౌన్‌లోడ్ అవుతుంది. కానీ మనము క్లోన్ చేయాలి అనంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. హెచ్‌టిటిపిఎస్, ఎస్ఎస్‌హెచ్, గిట్‌హబ్ సీఎల్ఐ. సో, నేనిప్పుడు హెచ్‌టిటిపిఎస్‌తో చెప్తున్నాను. సో, మనం క్లోన్ చేయాలనంటే ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలి. సో, చేసిన తర్వాత మనము టెర్మినల్‌లో కానీ, కమాండ్ ప్రాంప్ట్‌లో గానీ ఏదన్నా ఒక ఫోల్డర్‌కి నావిగేట్ అయ్యి, ఆ కమాండ్ అనేది ఇవ్వాలి. ఏంటి కమాండ్ అంటే గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అదనమాట. నేను కాపీ చేశాను గదా! అది ఇస్తున్నా. సో, నేనిప్పుడు వీఎస్ కోడ్ ఎడిటర్‌లో గిట్ క్లాసెస్ అనే ఒక ఫోల్డర్ లోడ్ చేసి, ఆ ఫోల్డర్‌లో నేను ఈ గిట్ క్లోన్ అని చెప్పి కమాండ్ అనేది ఇస్తున్నా. ఆ యూఆర్ఎల్ ఇవ్వంగానే మనకేమవుతుందంటే ఇక్కడ ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కోడ్ మొత్తం డౌన్‌లోడ్ అయిపోతుంది. దాని యొక్క వెర్షన్ హిస్టరీతో కంప్లీట్‌గా. సో, ఇప్పుడు మనకి గిట్ క్లాసెస్ అనేది మెయిన్ ఫోల్డర్. దాంట్లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అని చెప్పి ఇంకొక సబ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో, మనం ఏం చేయాలి అనంటే ఆ ఫోల్డర్‌కి నావిగేట్ అవ్వాలి. చేంజ్ డైరెక్టరీ అని లేకపోతే మళ్ళీ మనం ఏం చేయొచ్చంటే ఆ ఫోల్డర్‌నే లోడ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు గిట్ క్లాసెస్‌ని లోడ్ చేశాను. ఇప్పుడు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అనే నెస్టెడ్ ఫోల్డర్‌ని లోడ్ చేస్తున్నాను. సో, మనకి ఈ ప్రాజెక్ట్ యొక్క హిస్టరీ అనేది చూడాలి అనంటే గిట్ లాగ్ అనే ఒక కమాండ్ యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కమిట్ హిస్టరీ అనేది చూద్దాము. గిట్ లాగ్ అనే ఒక కమాండ్‌ని యూజ్ చేసి మనం చెక్ చేస్తాం. సో, నేనిక్కడ దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాను. ఇవి మనకి ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటి వరకు చేసిన కమిట్ హిస్టరీ అనమాట. ప్రతి కమిట్‌కి ఎవరు చేశారు, ఆథరు, ఎప్పుడు చేశారు, సో, ఇలాంటివి మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తాయనమాట. సో, ఇప్పుడు మనము గిట్ లాగ్ అని టైప్ చేయంగానే ఇక్కడ మనకి కోలన్ అని చెప్పి వచ్చింది. దాని నుంచి మనము ఎగ్జిట్ అయిపోవాలి అనంటే క్యూ అనే కీని మన కీబోర్డ్‌లో ప్రెస్ చేయాలి. అండ్ నేనిప్పుడు దీన్ని మొత్తాన్ని క్లియర్ చేసేస్తున్నాను. సీఎల్ఎస్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక న్యూ ఫైల్‌ని యాడ్ చేద్దాం. సో, నేను ఆర్డర్స్.హెచ్‌టీఎంఎల్ అని చెప్పి జస్ట్ ఒక డమ్మీ హెచ్‌టీఎంఎల్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మనం తెచ్చుకున్నాం మన లోకల్ సిస్టమ్‌లోకి. సో, రియల్ టైమ్‌లో మనం ఏం చేయాలి? దీని మీద సమ్ చేంజెస్ చేసి మళ్ళీ పుష్ చేయాలి. సో, అలా ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో చూద్దాము. సో, ఇక్కడ దిస్ ఈజ్ ఆర్డర్స్ పేజ్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు మనము ఈ పేజ్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని మన లోకల్‌లో కమిట్ చేసుకోవాలి ఫస్ట్. కమిట్ చేసే కన్నా ముందు దాన్ని యాడ్ చేయాలి స్టేజింగ్ ఏరియాలోకి. కాబట్టి గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇస్తున్నా. తర్వాత కమిట్ చేస్తున్నాను. గిట్ కమిట్ -m ఒక మెసేజ్ ఆర్డర్ పేజ్ యాడ్ అని చెప్పి ఇస్తున్నాను. సో, ఇక్కడ మనకి మనం యాడ్ చేసిన కమిట్ మనకి లోకల్‌లో సేవ్ అయిపోయింది. సో, నేను మళ్ళీ గిట్ లాగ్ అని జెప్పి ఇస్తున్నాను. సో, దీనిలో చూసుకున్నట్టయితే మనకి సో, ఇప్పుడు నేను యాడ్ చేసింది ఇదనమాట. ఈ కమిట్ మనకి ఇక్కడ చూపిస్తుంది.
సో, ఇప్పుడు మన లోకల్‌లో కమిట్ చేసాము. ఇదే చేంజెస్ మనము రిమోట్ రిపాజిటరీలో కూడా అప్‌డేట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మన లోకల్‌లో ఏ బ్రాంచ్‌లో ఉందో మనం చెక్ చేసుకోవాలి. బ్రాంచ్ అని చెప్పి ఇస్తున్నా. సో, మనకి మెయిన్ అంటే మన లోకల్‌లో మెయిన్ బ్రాంచ్‌లో ఏవైతే చేంజెస్ చేసామో అవి రిమోట్ రిపాజిటరీలోకి అప్‌డేట్ చేయాలి, అప్‌లోడ్ చేయాలి. అలా చేయాలి అనంటే మనం గిట్ పుష్ -u అప్‌స్ట్రీమ్ అని చెప్పి, ఆరిజిన్ అని చెప్పి, ఆరిజిన్ అంటే ఏంటంటే మన రిపాజిటరీ యొక్క యూఆర్ఎల్‌ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో, ఆరిజిన్ అని చెప్పి, మెయిన్ అని చెప్పి ఇవ్వాలి. సో, ఇక్కడ నేను అది ప్రెస్ చేయంగానే ఎంటర్ ప్రెస్ చేయంగానే మనకి ఒక ఎర్రర్ అనేది వచ్చింది. పర్మిషన్ టు ఈ రిపాజిటరీ డినైడ్ టు కోడ్ టెస్ట్ సీఎస్‌ఓల్ తెలుగు అని వచ్చింది. ఈ కోడ్ టెస్ట్ సీఎస్‌ఓల్ తెలుగు ఏంటంటే నా గిట్‌హబ్ అకౌంట్‌ని ఇక్కడ లాగిన్ అయినప్పుడు ఇంతకుముందు ఈ గిట్ క్రెడెన్షియల్ మేనేజర్‌లో స్టోర్ అయ్యింది. సో, ఇక్కడ మనకి విండోస్‌లో గిట్ క్రెడెన్షియల్ మేనేజర్‌లో స్టోర్ అయితుందని చెప్పి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అంటే మనకి ఆ రిపాజిటరీలోకి మనకి యాక్సెస్ లేదు కోడ్‌ని అప్‌డేట్ చేయడానికి. కానీ క్లోన్ అయితే అయిపోయింది. ఎందుకనంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి మనకి ఏ ఇష్యూ లేకుండా క్లోన్ అయిపోతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకున్నాం. కానీ మనం చేసిన చేంజెస్ ఆ రిమోట్ రిపాజిటరీలో ఏ రిపాజిటరీలో అయినా మనము అప్డేట్ చేయాలి అనంటే మనకి యాక్సెస్ పర్మిషన్ అనేది ఉండాలి. ఆ యాక్సెస్ పర్మిషన్ అనేది మనకి 2 వేస్‌లో ఆ ఓనరు మనకి ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్‌ది ఏంటి అనంటే యాక్సెస్ టోకెన్ ద్వారా, తర్వాత కొలాబరేటర్స్ ద్వారా. సో, యాక్సెస్ టోకెన్ ఎలా క్రియేట్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, గిట్ వీడియోస్‌లో డే 9 వీడియో యాక్సెస్ టోకెన్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అనంటే కొలాబరేటర్స్ ద్వారా అని చెప్పి. సో, ఇప్పుడు ఆ గిట్‌హబ్ రిపాజిటరీ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళ అకౌంట్‌లో ఈ రిపాజిటరీలో ఒక కొలాబరేటర్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేను క్లోన్ చేసిన ప్రాజెక్ట్ అనేది మన ప్రాజెక్ట్ కాదు. మన రిపాజిటరీ కాదు. కాబట్టి ఇక్కడ నేను పర్మిషన్ అనేది ఇవ్వలేను. కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఈ ఛానల్ రిలేటెడ్ ఒక గిట్‌హబ్ అనేది ఉంది. ఆ గిట్‌హబ్‌లో ఒక రిపాజిటరీని ఇప్పుడు నేను మళ్ళీ క్లోన్ చేస్తాను. సో, ఈ కోడ్ ఎడిటర్ హెచ్‌టీఎంఎల్ అనేది సీఎస్‌ఓల్ తెలుగు గిట్‌హబ్‌లోనే ఒక రిపాజిటరీ. సో, నేనిప్పుడు దాన్ని క్లోన్ చేస్తున్నాను. సో, మనం క్లోన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసాక మనకి హెచ్‌టిటిపిఎస్ ద్వారా నేను చెప్తున్నాను కాబట్టి, ఇక్కడ హెచ్‌టిటిపిఎస్ రిలేటెడ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోవాలి. తర్వాత మనము ఏదన్నా ఒక ఫోల్డర్‌కి నావిగేట్ అయ్యి కమాండ్ ప్రాంప్ట్‌లో నేను గిట్ క్లాసెస్ అనే ఫోల్డర్‌నే మళ్ళీ లోడ్ చేశాను. గిట్ క్లోన్ అని చెప్పి ఆ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి ఆ కోడ్ మొత్తం మనకిక్కడికి వచ్చేస్తుందనమాట. సో, నేను మళ్ళీ ఆ ఫోల్డర్‌ని లోడ్ చేస్తున్నాను సెపరేట్‌గా వీఎస్ కోడ్ ఎడిటర్‌లో కోడ్ ఎడిటర్ హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ చేశాను. సో, ఇప్పుడు మనము దీంట్లో సమ్ చేంజెస్ చేసి మనము పుష్ చేయాలి. ఆ పుష్ చేయాలి అనంటే మన లోకల్‌లో ఏ గిట్‌హబ్ అకౌంట్ అయితే మనం స్టోర్ చేసుకున్నామో ఆ యూజర్‌కి పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఆ యూజర్ అకౌంట్ ఏంటి అనంటే నాకొక గిట్‌హబ్ అకౌంట్ టెస్టింగ్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో, ఆ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ మనకి యూజ్ అవుతుంది. ఆ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ఏంటనంటే ఇదనమాట. సో, దీన్ని తీసుకొచ్చి మనం ఇవ్వాలి. ఎక్కడివ్వాలి అనంటే, సో, మన రిపాజిటరీ వేరే అదర్ గిట్‌హబ్ రిపాజిటరీ ఏదైతే ఉందో దానిలో సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. తర్వాత కొలాబరేటర్స్‌లోకి వెళ్ళాలి. ఆ కొలాబరేటర్స్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ పీపుల్ అనే ఒక బటన్ కనిపిస్తుంది. సో, ఆ యాడ్ పీపుల్ బటన్ మీద క్లిక్ చేశాక వేరే పర్సన్ యొక్క గిట్‌హబ్ మనం ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క గిట్‌హబ్ యూజర్ నేము, ఫుల్ నేమ్ కానీ, ఈమెయిల్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి. సో, నేను ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే కోడ్ టెస్ట్ సీఎస్ తెలుగు ఏదైతే ఉందో ఆ గిట్‌హబ్ యూజర్‌కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. కాబట్టి నేను ఆ యూజర్ నేమ్ అనేది కాపీ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో, ఇది మనకి చూపిస్తుంది. సో, ఇక్కడ మనకి కొలాబరేటర్ కింద యాడ్ చేయమని ఒక ఇన్వైట్ అనేది వెళ్తుంది. సో, దానికన్నా ముందు మనము జస్ట్ ఒక చిన్న చేంజ్ అనేది ఇక్కడ చేద్దాము. సో, నేనిక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పి సమ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఈ చేంజ్ అనేది చేశాను. ఇప్పుడు మనం మన లోకల్‌లో కమిట్ చేద్దాం. గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేద్దాం. ఈ స్టేటస్‌లో ఏమొచ్చింది? ఈ ఫైలు మోడిఫై అయిందని చెప్పి వచ్చింది. మోడిఫై అయిన దాన్నే మనము కమిట్ చేసుకోవాలి. కమిట్ చేసుకోవాలి అనంటే గిట్ కమిట్
-m అని చెప్పి నేను ఫాంట్ చేంజ్ అని చెప్పి జస్ట్ ఒక సింపుల్‌గా తీసుకున్నాను. ఒక చేంజ్. ఫాంట్ చేంజ్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇలా అయింది. ఇప్పుడు నేను మళ్ళీ గిట్ పుష్ అని చెప్పి ఇస్తున్నా. గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇప్పుడు మళ్ళీ మనకేమొచ్చింది? అనేబుల్ టు యాక్సెస్ అని చెప్పి వచ్చింది. ఎందుకు అనంటే, మనం ఇక్కడ యాడ్ చేసాము ఒక గిట్‌హబ్ పర్సన్‌ని. కానీ మనము వెంటనే యాడ్ చేసేసినట్టు కాదు. ఇక్కడ పెండింగ్ ఇన్వైట్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఆ పర్సను మన ఇన్వైట్‌ని యాక్సెప్ట్ చేయాలి. చేయాలి అనంటే మనకొక మెయిల్ అనేది వస్తుందనమాట. మనకి ఈ విధంగా ఒక ఇన్విటేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. సో, దీంట్లో మనకి వ్యూ ఇన్విటేషన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనము ఆ గిట్‌హబ్ యూజర్‌కి పర్మిషన్ అనేది ఇచ్చినట్టు. ఈ రిపాజిటరీ మీద మాత్రమే. సో, నేనిప్పుడు మళ్ళీ పుష్ చేస్తే మనకి ఇంతకుముందు పర్మిషన్ ఎర్రర్ ఏదైతే వచ్చిందో అది రాదనమాట. సో, గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఇచ్చాను. అంటే మన లోకల్‌లో మెయిన్ బ్రాంచ్‌లో చేసిన చేంజెస్ ఆ రిమోట్ రిపాజిటరీలో అప్‌లోడ్ చేస్తున్నాము. అప్‌డేట్ చేస్తున్నాము. సో, అందు గురించి. సో, నేనిప్పుడు మళ్ళీ ఆ రిపాజిటరీని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సో, దీనిలో కమిట్స్ చూద్దాము. ఇక్కడ మనకి 5 కమిట్స్ ఉన్నాయి. దాంట్లో 2 మినిట్స్ ఎగో అని చెప్పి ఇప్పుడు మనం చేసిందొస్తుంది. ఫాంట్ చేంజ్ అని చెప్పి ఇచ్చాను కదా! ఆ కమిట్ అనేది వచ్చింది. ఈ వే ఏంటి అనంటే మనకి కొలాబరేటర్ కింద ఒక గిట్‌హబ్ రిపాజిటరీలో మనము ఎంతమంది యూజర్స్‌తో వర్క్ చేయాలని అనుకుంటున్నామో ప్రతి ఒక్కరిని ఇక్కడ మనము ఈ ప్రాజెక్ట్ రిపాజిటరీలో సెట్టింగ్స్‌లో, కొలాబరేటర్స్‌లో ఒక్కొక్కళ్ళని యాడ్ చేయాలననమాట. సో, ఇది నేను గిట్‌హబ్‌కి చెప్పాను. అలాగే మనకి బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఉంటుంది. దాంట్లో ఏ విధంగా కొలాబరేటర్స్ యాడ్ చేయాలో అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంటుంది మాక్సిమం. అలా ఒక్కొక్కళ్ళని యాడ్ చేసుకుంటే ఆ యూజర్స్ మాత్రమే దీంట్లో కోడ్‌ని అప్‌డేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇది ఏంటి కొలాబరేటర్స్ ద్వారా. నెక్స్ట్ యాక్సెస్ టోకెన్ ద్వారా చూద్దాం. సో, యాక్సెస్ టోకెన్ ద్వారా చూసే ముందు ఇక్కడ నేను మళ్ళీ దీన్ని ఈ పర్మిషన్ ఏదైతే ఇచ్చానో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను కొలాబరేటర్ కింద. మనము యాక్సెస్ టోకెన్ ద్వారా చెయ్యాలి అనంటే, క్లోన్ చేసుకునేటప్పుడు ఇందాక ఎలా అయితే చేసామో అలా చేయకూడదు. వేరేలా చేయాలి. అంటే నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఈ కోడ్ ఎడిటర్ హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ క్లోన్ చేస్తాను. వేరే విధంగా క్లోన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఈ రిపాజిటరీ యొక్క కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేశాక మళ్ళీ యూఆర్ఎల్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసేయాలి. సో, క్లోన్ చేసేటప్పుడు మనము సమ్ చేంజ్ అనేది చేయాలి. ఎప్పుడు మనము యాక్సెస్ టోకెన్ ద్వారా చేయాలి అని అనుకుంటే, మనం ఏం చేయాలంటే గిట్ క్లోన్ ఆ యూఆర్ఎల్‌లో డైరెక్ట్‌గా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయకుండా, ఇక్కడ మనకి హెచ్‌టిటిపిఎస్ కాలమ్ 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఏదైతే ఉందో దాని తర్వాత ఈ గిట్‌హబ్ యూజర్ ఏదైతే ఉందో మనం ఎక్కడి నుంచి క్లోన్ చేసుకుంటున్నామో ఆ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ యూజర్ నేమ్ ఏంటి అనంటే సీఎస్ ఓల్డ్ తెలుగు ఉంది కదా! అదనమాట. సీఎస్ ఓల్డ్ తెలుగు. ఇది ఆ గిట్‌హబ్ యూజర్ యొక్క నేము. తర్వాత @github.com అని ఇవ్వాలి. సో, ఇక్కడ మనకేం చెప్తుందంటే గిట్ క్లోన్ అని చెప్పి హెచ్‌టిటిపిఎస్ కాలమ్ ఫార్వర్డ్ స్లాషెస్ తర్వాత ఇలా ఇవ్వంగానే మనకేంటంటే నెక్స్ట్ టైము మళ్ళీ మనము ఏదన్నా ఆ రిమోట్ రిపాజిటరీలోకి అప్డేట్ చేసేటప్పుడు మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. లాగిన్ ఆప్షన్ కానీ, టోకెన్ ఆప్షన్ గానీ ఇలాంటివి చూపిస్తుంది. డైరెక్ట్‌గా క్లోన్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎందుకంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి. మనం పుష్ చేసేటప్పుడు మనకి ప్రాంప్ట్ అనేది చూపిస్తుంది. సో, నేనిప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో, నేను ఆ రిపాజిటరీని మళ్ళీ ఇందులో సెపరేట్‌గా లోడ్ చేస్తున్నాను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో. సో, నేను ఇందులో సమ్ సీఎస్ఎస్ చేంజ్ అనేది మళ్ళీ చేస్తున్నాను. ఇక్కడ బాడీ ట్యాగ్ తీసుకొని దానిలో విడ్త్ అనేది 100% ఇస్తున్నాను. తర్వాత హైట్ అనేది లేకపోతే మిన్ హైట్ అనేది 100 వ్యూ పోర్ట్ హైట్ అని చెప్పి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ చేంజెస్‌ని మన లోకల్‌లో కమిట్ చేయాలి. సో, కమిట్ చేయాలి అనంటే మళ్ళీ మనం ఏమి చేయాలి? గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఇవ్వాలి.
తర్వాత స్టేటస్ అనేది ఏముందో చెక్ చేద్దాం. ఈ స్టేటస్‌లో మనకేం చూపిస్తుంది? ఈ ఫైల్‌ని మోడిఫై చేసాము. దాన్ని కమిట్ చేయాలి అని చెప్పి. సో, నేను దానికి గిట్ కమిట్ అని చెప్పి -m ఇక్కడ బాడీ సీఎస్ఎస్ యాడ్ అని చెప్పి ఇస్తున్నా. సో, మళ్ళీ నేను గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అని చెప్పి ఇస్తే మనకేమంటుందంటే ఒక ప్రాంప్ట్ ఓపెన్ అయ్యి దీంట్లో మనకి సో, ఈ ప్రాంప్ట్‌లో మనకేం చూపిస్తుంది? సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజరు, సైన్ ఇన్ విత్ కోడ్ ఇక్కడ టోకెన్ ఆప్షన్ చూపిస్తుంది. సో, ఆ గిట్‌హబ్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి టోకెన్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ టోకెన్‌ని మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో నేను టోకెన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నేను అలాగా ఒక టోకెన్‌ని ఇక్కడ క్రియేట్ చేశాను. ఈ అకౌంట్‌లో సెట్టింగ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్‌లో సో, ఇక్కడ నేను ఒక టోకెన్‌ని క్రియేట్ చేసి పెట్టాను. ఆ టోకెన్‌ని నేనిక్కడ యూజ్ చేస్తాను. సో, ఒకవేళ మనం ఆ టోకెన్‌ని మర్చిపోయినట్టయితే మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు. నేను రీజనరేట్ చేశాను. ఇక్కడ మనకి ఒక టోకెన్ మళ్ళీ క్రియేట్ అయింది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ ఇన్‌పుట్ బాక్స్‌లో ఇవ్వాలి. సో, నెక్స్ట్ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో, అప్పుడు మనకేమవుతుందనంటే మనం చేసిన చేంజెస్ ఆ రిమోట్ రిపాజిటరీలోకి అప్‌లోడ్ అయిపోయినాయి. దీన్నే పుష్ చేసామని అంటాం. మన లోకల్‌లో నుంచి ఆ రిమోట్ రిపాజిటరీలోకి పుష్ చేసామనమాట. సో, మనము ఒక పర్సన్‌కి మన గిట్‌హబ్ రిపాజిటరీలో యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాలి అనంటే, మనము ఇలా 2 వేస్‌లో ఏవేనైనా యూజ్ చేయొచ్చు. కానీ కొలాబరేటర్స్ కిందే మనము ఎక్కువగా యూజ్ చేస్తామనమాట. యాక్సెస్ టోకెన్ అనేది రేర్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.